మీరు తిరుపతికి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి రోజా గారిని ఎందుకు విమర్శించేవాళ్ళు? భూమన కరుణాకర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే, ఆయన మీద ఎందుకు మీరు ఎప్పుడు పెద్ద ఎత్తున ఆ స్థాయిలో విమర్శలు చేయలేదు? అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఉందా? ఏమిలే, ఊరికే ఏముంటుంది బాండింగ్ ఉంటే. నిన్న మొన్న కూడా తిట్టింది నేను ఆయన్ని, రీసెంట్గా కూడా తిట్టా ఆయన్ని. భూమన నిరాచకలకు తగ్గించు, భూమన కబడ్దార్ అని నేను అన్నా. ఒకటన్నా, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే ఫస్ట్ రోడ్డుపైకి వచ్చింది నేనే. అవును, నేను మాట్లాడతా, ఇది ఓపెన్ క్లియర్. రోజా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆడదాని కూడా చూడకుండా ఆయన ఎవరు మాట్లాడడంలో మా పార్టీలో ఆ బాధేసి నేను బయటకు వచ్చా. ఓకే, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మాట్లాడాలి ఆయన. అవును, మాట్లాడితే వాంచిపడాసి ఎవరైతే మాకే ఉంది. ఓకే, సనాతన విషయంలో మాట్లాడినాడు, గట్టిగా వేసుకున్నాం. మొన్న గట్టిగా వేసుకున్నా. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు మాట్లాడినా నేను వాళ్ళని విమర్శించకపోతే రాత్రి పడుకునేటప్పుడు నాకు నిద్ర లేపుతూ ఉంటుంది. మన ఈరోజు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఎవడు విమర్శించలేదని. ఎందుకంటే నాకు ఆయన జీవితం అమ్మ నాన్న ఇస్తే ఆయన నాకు దారి చూపించాడు ఎలా ఎదగాలనేసి మనిషి. ఆయన చూసుకొని వచ్చాం మేము అందరం, రాజకీయాల్లో కానీ సినిమాలో కానీ. 2002 ఖుషీ సినిమాలో స్టార్ట్ అయినా మేము ఫ్యాన్స్ అసోసియేషన్. 96లో చిరంజీవి గారికి, 2002 పవన్ కళ్యాణ్ గారికి. మెగా కుటుంబ అభిమాని. మెగా కుటుంబ అభిమాని గారి ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను ఎవడు అడిగేది, ఎవడు అడుగుతాడు. కాబట్టి రోజా నోటు కూర్చొని మాట్లాడుతుంటే ఒక అమ్మాయి ఎవరు మాట్లాడితే కూడా చూడని నేను కామెంట్ చేశా. జనాలకు నచ్చింది అది. రోజాకి కిరణ్ రాయలే కరెక్ట్గా మాట్లాడాలి, భాష మీ యాస. రోజాకి కరెక్ట్గా ఉంటాడు అంటే ఇంకా మా అవ్వకి మనవాడికి, నేను మనవన్నా మా అవ్వ కాబట్టి అవ్వ మనవాళ్ళ బంధం బాగా పెరిగింది అంతే, ఇంకేమిలే. ఎవరు మన జగన్ కూడా తిట్టా, అంబట్రా బాబుని తిట్టినా, పేరేనాని తిట్టినా, గుడివాడ కోటికోట్ల మంత్రి అమర్నాథ్ని తిడతా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తిట్టినా, పెద్దిరెడ్డి ఇంటిపైకే పోయినా నేను. ఎవడైనా రాష్ట్రంలో పెద్దిరెడ్డి పైకి పోయినా గేట్లు ఓపెన్ చేయించా. పెద్దిరెడ్డి ఇంటిపైకి పోయి గేట్లు ఓపెన్ చేయించా. ప్రజలకు మాట ఇచ్చాం ఎలక్షన్లో మేము గేట్లు ఓపెన్ చేయిస్తామని. ఎవడు పోయినాడు చెప్పండి? నేను పోయినా. ధైర్యం మా బాసులు వెనకాల, మా బాసులు ఏమవుతుంది ఏందన్నా. కాబట్టి రోజా వీజా కూజా లేకపోతే మనసు పట్టించుకోం. రోజా నోరు తగ్గించుకుని మాట్లాడకపోతే మాట్లాడడం. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఖచ్చితంగా నేనే మాట్లాడతా, ఎందుకంటే మా జిల్లాలో ఉంటుంది. అవును, మాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తాను రోజా. నేను కూడా ఆమె చదివింది మా తిరుపతిలోనే. ఆయన శ్రేష్టం అన్నీ తెలుసు మాకు, ఆ కథలన్నీ. నువ్వు మా దగ్గర కథలు పడితేలా. కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు విమర్శించే వాళ్ళని టార్గెట్ చేయటమే మీ లక్ష్యం. 100కి 100% ఆయన ఊరికే విమర్శిస్తే ఎవరు ఒప్పుకోను. రాజకీయం మాట్లాడండి, వ్యక్తిగత విషయాలకు వచ్చి ఆయన మాట్లాడితే మాత్రం ఎంత దూరంగా వెళ్తా, ఎంత దూరంగా మాట్లాడతా, ఎంత దూరంగా వెళ్తా. 2024 ఎన్నికలకి తిరుపతి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు కదా? ఖచ్చితంగా వీళ్ళు అడిగారా పవన్ కళ్యాణ్ గారిని? అడిగాను. ఏమన్నారు? ఈసారికి వెయిట్ చేయి, నెక్స్ట్ టైం చూద్దాం. ఈసారి మనం బలపడుతూ జగన్ ఓడిద్దాం, జగన్ రాకూడదు. ఓకే, జగన్ కానీ వస్తే పూర్తిగా రాజకీయ భవిష్యత్తు ఎవరికి ఉండదు, ఎవరిని పెట్టుబడి రాష్ట్ర ప్రజలు పూర్తిగా నాశనం అయిపోతారు. అడ్జస్ట్ చేసుకుని ఈసారి ఎలక్షన్ అంటే మనం ఒక్క సీటు కూడా మనం వదలకూడదు. ఏమైనా తేడా జరిగితే ఇబ్బంది అయిపోతుంది ఏమో అంటే, లేదు సార్ ఈ వేలో గెలిచిపోతాం మనం అని చెప్పారు. గెలుస్తున్నా కూడా కిరణ్ ఈసారికి నీ భవిష్యత్తు నేను చూసుకుంటా అంతే, ఆ మాట ఇచ్చారు. సైలెంట్ అయిపోయారు. ఇంకా అక్కడ ఎవరైతే వైసీపీని చూసిన అభ్యర్థి ఉన్నాడో ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, ఆయనకి మేము మొదట్లో వ్యతిరేకించిన మళ్ళీ కళ్యాణ్ గారి పిలుపు వరకు పనిచేసినాం. అయితే ఎక్కడ అంత డిస్టర్బెన్స్ రాలేదు. మళ్ళీ కళ్యాణ్ గారు జనసేన అధిష్టానం మిమ్మల్ని పిలిచి బుజ్జగించాల్సిన పరిస్థితి తిరుపతిలో మాత్రమే వచ్చింది. మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా ఇన్ఛార్జీలు ఎక్కడ పార్టీకి ఎదురు తిరగటం కానీ, లేకపోతే సీట్ నాకు కావాలంటాం కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్ని వ్యతిరేకించడం కానీ, అలగటం కానీ చేయలే. బట్ మీరు బాగా ఎక్కువ చేశారు అక్కడ. ఎందుకంటే చెప్తా, రీజన్ ఉంది. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు పార్టీలో చేరడానికి ప్రధాన కారణం దాంట్లో నేను కూడా ఒక భాగమే. అవునా? ఆయన తెలియదా అడగండి. ఆయన చేరేటప్పుడు సీటు కోసం చేరలే ఆయన. ఓకే, ఏదో మదనపల్లికి ఎంపీకో పోతానో, ఇంకో చోటు పోతున్నానో, ఏదో పోతానో తెలుసు. ఆర్ఎన్ శ్రీనివాసులు నాకు ప్రజారాజ్యం పార్టీని తెలుసు, మా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఓకే, చేరిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని చూడాల్సి వచ్చింది నేను. అది నాకు నచ్చలా. ఇతను తిరుపతికి సీటు తెచ్చుకునే వ్యక్తి కాదు కదా, పవన్ కళ్యాణ్ గారి తిరుపతిలో పోటీ చేసి బాగున్నాం కదా మేము అనుకున్నాం. అప్పుడు చిరంజీవి గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారి తిరుపతిలో పోటీ చేస్తారు ఊహాగానం ఉన్నప్పుడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు రావడంతో ఏం చేసాం మేము, కనీసం ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతి సరిపోరేమో, స్థానికుడు కాదేమో చెప్పి ప్రచారం జరుగుతోంది. ఇలా మనం కనీసం ఈయన్ని అవాయిడ్ చేసి పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారేమో తిరుపతిలో అని ఆలోచనతో చేసాం.
హడావిడి చేసాం బాగా. అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఆయన ఇబ్బంది పెట్టాలి కాదు. ఆయనకి మాకేముంది వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? ఏమీ లేవు. ఆయన ఊరు చిత్తూరు, మా ఊరు తిరుపతి, మాకు ఆయనకి సంబంధం కూడా లేదు. ఆయన వచ్చినాడు, అదృష్టం కొద్దీ వేవ్లో ఉంది. ప్రజల తీర్పు 73,000తో ఎంత కలిసి పనిచేసినాము, అందరం కలిసి పనిచేసినాము. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చూసి ఓట్లేశారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చూసి తిరుపతిలో జనం ఓట్లేశారు. 73,000తో గెలిచాం. చరిత్ర గెలిచాము. మళ్ళీ ఆయన నేనేదో అప్పుడేదో మాట్లాడాలని అది మాట్లాడాలని ఒకటన్నా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. 100%. అది తెలిసినోడే రాజకీయాలు చేయగలుగుతాడు. అవును. నన్ను అప్పుడు అది అన్నాడే, ఇప్పుడు ఇది అన్నాడంటే వాడు రాజకీయ నాయకుడే కాదు. అవును, క్షమించే గుణం ఉండాలి రాజకీయాల్లో. చేయాలి. ఎందుకంటే ఆ రోజు ఇదే వైసీపీ నేతలు మా ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు గారిని బండ బూతులు తిట్టినారు ప్రెస్ మీట్లు పెట్టి. అవును. హీరో వాళ్ళతో మా పాటలు లేదా, ఆయన పక్కనే కూర్చోంటారు. ఆయన తిట్టినోళ్ళా? ఏమంటే రాజకీయం అంతే, పాలిటిక్స్. దానికన్నా నేను వ్యతిరేకత కాదు కదా. అవును. కాబట్టి పోతా ఉండాలి. అప్పుడున్న పరిస్థితులు ఇంకా కళ్యాణ్ గారి తిరుపతికి వచ్చి తిరుపతి గెలిచే సీటు కాబట్టి అంటే మేమంతా పనిచేసినాం. ఇప్పుడు మేము ఊరికి వెళ్ళాం. 27 కేసులు పెట్టుకున్నా, 13 రోజులు జైల్లో ఉన్నా. 27 కేసులు ఇంకా కేసులు ఉన్నాయి. 7 కేసులు కొత్త లిస్ట్ తీసుకొని వాట్సాప్లో పెడతాను. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా కేసులు పెట్టుకున్నాం. మా కర్మ అదే కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక 2 కేసులు పెట్టుకున్నాం మేము. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు కేసు, గవర్నమెంట్ వచ్చాక మొన్న డిప్యూటీ మేయర్ ఎలక్షన్ తిరుపతిలో కేసులు పెట్టారు కదా. డేట్తో సహా చెప్తాను నీకు నేను. గవర్నమెంట్ వచ్చిన మొన్న డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కూడా కేసులు పెట్టారు మా మీద. మీ ఎమ్మెల్యే గారు శ్రీదేవి ఆయన మీద పెట్టారు. ఎమ్మెల్యే గారి మీద కూడా, ఎమ్మెల్యే కొడుకు మీద పెట్టారు. అందరి మీద ఉన్న కేసులు. మొన్న మేము గొడవ చేసాము డిప్యూటీ మేయర్ ఎలక్షన్లో. వైసీపీ అభ్యర్థిని కొట్టినామనో, తిట్టామనో, కిడ్నాప్ చేస్తామనో కేసులు పెట్టేశారు మా మీద. మేమేమి చేయలే అసలు. కేసులు పెట్టారు. మొన్న రీసెంట్గా కొట్టి చూడండి వస్తుంది కనుక్కొని మీరు రిపోర్టర్ తిరుపతిలో 28 మంది కేసు పెట్టారు. మళ్ళీ దాంట్లో నేను ఉన్నాను. ఆల్రెడీ 27 కేసులు కొట్టుకుంటూ వచ్చాం మొన్నటి దాకా. మళ్ళీ కేసులు 27 కేసులు పెట్టుకున్నాను. జైలుకు పోయినాను. నాతో పాటు నా కుటుంబాన్ని తిట్టించుకున్నాను నేను. ఇప్పుడు బ్రహ్మనాయుడిని తిడితే ఓకే, బ్రహ్మనాయుడు కుటుంబాన్ని ఒప్పుకుంటారా? అంతే కదా. చిన్న పిల్లలకు తిట్టించుకున్నాను వైసీపీ వాళ్ళతో. ఆ బాధ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అర్థం చేసుకునే ఆయన నాకు ప్రామిస్ చేసి మనం గెలొద్దాం, గెలిచినాక మీ అందరి భవిష్యత్తు నేను చూసుకుంటాను, మీరున్నాక మాకు ఇంకేముందన్న అని చెప్పి ఆ రోజుతో క్లోజ్.